జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లోనూ ఒక పాస్ట్ ఉంటది అనేది జనరల్‌గా చెప్పుకునేటువంటి అంశమే. సో, అయితే అలాగే మరి దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు ఏమీ అతీతులు కాదు గదా! అందరూ మానవ జీవితమే గదా! సో, అలాగే సీఎంకి గూడా ఒక లవ్ స్టోరీ ఉందంట. ఆయన ఈ విషయాన్ని బహిరంగంగా పాపం ఎలాగో బయటపెట్టారు. ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేటువంటి అంశానికి గనక వచ్చినట్లయితే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ఒకేసారి సామూహిక వివాహాలు జరిపిస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. సిద్ధరామయ్య గారు కూడా గతంలో ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగిందంట. అయితే వారి ఇంటికి కూడా వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇవ్వమని చెప్పి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని అడగటం జరిగింది. అయితే వారు కులం వేరైనటువంటి కారణంగా ఇవ్వము అని చెప్పటం, దాంతో బాధపడినటువంటి సిద్ధరామయ్య గారు కొన్నాళ్ళ తర్వాత తన కుటుంబం చూసినటువంటి తన కులస్తురాలైనటువంటి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇది జరిగినటువంటి పరిస్థితి. అప్పట్లోనే లవ్ చేశాను, కాకపోతే ఈ కులాంతర వివాహాలకు పునాది వేయాలనుకుని వేయలేకపోయాను. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ కులాంతర మతాంతర వివాహాలు గట్టిగా జరగాలి. అప్పుడే ఈ అసమానతలు తగ్గుతాయి, ఈ కుల వివక్ష మత వివక్షలు అనేవి తగ్గుతాయి అని చెప్పి ఆయన ఓవరాల్గా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఒక సీఎం లవ్ స్టోరీ ఆయనే స్వయంగా బయట పెట్టడంతో సో మొత్తం సభ అంతా కూడా అందరూ చప్పట్లు కొట్టడము, కేరింతలు పెట్టడం, అరవటం, కేకలేయటం, ఓవరాల్గా అది స్టోరీ పరిస్థితి. సో సీఎంకి కూడా ఒక లవ్ స్టోరీ ఉందంట.